హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివరాత్రి రోజైతే నేనైతే ఫస్ట్ అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను. దేవుడి పటాలకి బొట్లు పెట్టడము, పువ్వులు పెట్టడము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చిన్న శివలింగం ఉందన్నమాట నా దగ్గర. ఆ శివలింగానికి అభిషేకం చేసేసుకున్నాను. సో అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ దేవుని దగ్గర పెట్టేసి మిగతా ఫ్రూట్స్తోని ఫ్రూట్ సలాడ్ చేస్తానన్నమాట. సో ఫుల్ బ్లాగ్ అంతా కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ కింద కుబేర ముగ్గు వేసేసి నేను ఉప్పు పెడతానమాట. ఇలా ఉప్పు ఇంకా స్పటిక ఫ్రూట్ సలాడ్కి రెడీ చేసుకుంటున్నాను అన్ని. మేము ప్రతిసారి కూడా ఫ్రూట్ సలాడ్ చేస్తాము. కొన్ని పళ్ళు దేవుడి దగ్గర పెట్టేసి ఫ్రూట్ సలాడ్ అన్నీ చేసేసి పెట్టుకుంటాం అన్నమాట. ఫాస్టింగ్ వదలగానే ఫ్రూట్ సలాడ్ తినొచ్చు అని చెప్పేసి. మా ఇంట్లో నేనైతే ఒక్కదాన్నే ఉంటానన్నమాట ఫాస్టింగ్, ఎవరు ఉండరు. మా పిల్లలకి ఇంకా మా వారికి ఏమో నేను టమాటాలు ఇంకా వైట్ రైస్ అయితే వండానమాట. వాళ్ళకి మార్నింగ్ బాక్సే కట్టించేసాను మా ఆయనకి. ఇక మా పిల్లలకు కూడా వచ్చేస్తుందని చెప్పేసి మార్నింగే చేసేసాను. అయితే మనము ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా 1 లీటర్ పాలను అయితే కాగబెట్టుకోవాలి. దీంట్లోకే షుగర్ ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాము. మరి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. కొన్ని ఫ్రూట్స్ అయితే దేవుడి కోసం అని తీసాను అనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే టెంపుల్కి తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాను. అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బనానా, గ్రేప్స్, అనార్, మస్క్ మెలన్, ఖర్జూరు, సపోటా, ఇంకా యాపిల్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే పాలు కాగబెడుతున్నాను అనమాట. ఈ కస్టర్డ్ పౌడర్ అన్నీ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ పని అయిపోతే మనము ఈజీగా చేసుకోవచ్చు. కటింగ్ అంతా అయిపోతే కూడా. కటింగ్ అంతా అయిపోయింది కదా ఫ్రూట్స్. ఇప్పుడు పాలు కాగబెట్టాను అనమాట. 1 లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే. సో దీంట్లోకి నేను షుగర్ కొద్దిగా ఇంకా కలాకాన్ కూడా వేస్తాను అనమాట. సో ఇందులోకి కొద్దిగా షుగర్ వేస్తున్నాను. మీకు సరిపోయే షుగర్ వేసుకోండి ఫ్రూట్స్కి. సో షుగర్ కొద్దిగా వేసుకున్న తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను. ఇందులోకి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. చల్ల పాలల్లో కలుపుకొని నేను ఒక 3 స్పూన్స్ వేసాను అనమాట చల్లారిన పాలల్లో. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవడమే. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రూట్స్లో వేసుకోవడమే. ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. బనానా, గ్రేప్స్, అనార, పొమగ్నేట్, సో యాపిల్, సపోటా, ఇది మస్క్ మెలన్, ఇంకా ఇది ఖర్జూర్ అనమాట. ఖర్జూర్ కూడా వేస్తాను, డ్రై ఫ్రూట్స్ కూడా. సో ఇవన్నీ వేసేసాను. సపోటా కూడా పీసెస్గా కట్ చేసి, యాపిల్, మస్క్ మెలన్, ఫ్రూట్స్ ఎక్కువైపోయాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇప్పుడు చల్లారింది కదా, ఇది వేసేసుకున్నాము. కంటిన్యూ చేసి చల్లారిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. చూసారా, కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది మనకి. కోవా బదులు కలకాన్ ఇస్తామన్నమాట మేము స్వీట్. ఇందులో టేస్ట్ బాగుంటుంది దీనికి. ఇలా స్వీట్గా చేసి ఇలా చేసేస్తే
బాగుంటుంది టేస్ట్. ఇది కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 2 అవర్స్లో చల్లగా అయిపోతుంది. చల్లగా తింటేనే బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది. సో ఇదంతా కూడా మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నేను ఇది తీసి చూపిస్తాను. అప్పటిదాకా కూల్ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిపోయింది ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు ఇది కూల్ చేద్దాము. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా కూల్గా బాగుంటుంది అనమాట ఫ్రూట్ సలాడ్. పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పటికైతే టెంపుల్కి వెళ్తాము. కొట్టు గ్లాస్ తీసుకొని మెల్ల మెల్ల. ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. టెంపుల్కి వచ్చాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న అన్నపూర్ణమ్మ టెంపుల్ అనమాట. చూసారు ఎంత బాగా డెకరేషన్ చేశారు. గోల్డ్ మెడల్ महागिरी हिमालय पर शिव का सुंदरम महागिरी हिमालय पर शिव का ओम सुंदरम ए बाबू ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. కూల్ అయిందనమాట. సో నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చే వరకు రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. చూసామా? సో ఇది ఫ్రూట్ సలాడ్. ప్రతి శివరాత్రికి చేస్తాం మేము ఫ్రూట్ సలాడ్. బాగా వచ్చింది. హలో అండి, నెక్స్ట్ డే శివరాత్రి ఫాస్టింగ్ వదలాలి కదా, అప్పుడైతే పూజ అయితే అయింది. వంటలు కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. సో హల్వా పూరి, వడలు, వంకాయ ఆలుగడ్డ, చామకూర పప్పు, పచ్చి పులుసు, కొద్దిగా పెరుగు ఇవన్నీ కూడా పెడతామన్నమాట మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ వదలడానికి. సో ఇవన్నీ ఐటమ్స్ చేసి పెడతాము. ఫస్ట్ నైవేద్యంగా పెట్టి మేము ఫాస్టింగ్ విడుస్తామన్నమాట. సో ఈ కంపల్సరీ అనమాట. చామకూర పప్పు, ఇంకా వంకాయ ఆలుగడ్డ, పచ్చి పులుసు ఇవైతే కామన్. ఇంకా పూరి వడలు మన ఇష్టం అనమాట. ఇవన్నీ చేసుకొని పూరి హల్వా అయితే కామన్. సో ఇవి చేసి ఫాస్టింగ్ వదులుతామన్నమాట నెక్స్ట్ డే. సో ఇదండి మా శివరాత్రి రోజు వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.